నమస్కారాలు. నేను మీ జ్ఞానాభరణాన్ని డిఎన్మి చిన్న సోషల్ మీడియాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా అందించండి దయచేసి. మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఈ ఎన్నికల వేళలో ఈ వీడియో చాలామందికి ఉపయోగపడిద్ది అన్నటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా తెలియపరుస్తున్నాను. సరే, ఎందుకు ఈ వీడియోని ఎక్కువ మందికి చేయమంటున్నానంటే, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరతని లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఈ యొక్క ఎన్నికల వేళలో ఓటర్లకి ఈ విషయాలు తెలియకపోతే ఓటుని సరిగ్గా వినియోగించుకోలేరు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయకుండా గనక ఉన్నట్టయితే మీకే నష్టం జరిగిద్ది, ప్రజలకు నష్టం జరిగిద్ది. అందుకోసమే ఈ వీడియోని సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి అందించవలసిందిగా తెలియపరుస్తున్నాను. సరే, వీడియోలోకి వెళ్దాం. ఈరోజు అంశం నాడు నేడు పార్ట్ 2. ఈరోజు అంశంలో భాగంగా సచివాలయాలు, గత వీడియోలో సచివాలయాల గురించి విన్నాం. ఈరోజు వాలంటీర్లు, గతంలో వాలంటీర్లు ఉండారా? లేరు. సమాధానం లేదు. నేడు వాలంటరీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి 2,65,000 మందికి అవకాశాలు కల్పించి వారి ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారు. సచివాలయాల్లో లేదా వాలంటీర్లు చేసేటువంటి పనులు, వాటి గురించి వివరించడానికి మనకు టైం ఉండదు కాబట్టి నేను ముఖ్యమైనటువంటి పాయింట్లు మాత్రం చెప్పుకుంటూ వెళ్తాను. నాడు వాలంటీర్లు లేరు, నేడు వాలంటీర్లు ఉన్నారు. నాడు స్కూళ్ళ పరిస్థితి ఏంది, నేడు స్కూళ్ళ పరిస్థితి ఏంది ఆలోచన చేయండి. కనీసం నాడు బాత్రూమ్లు కూడా ఉండేవి కాదు. సరిగ్గా ఆడపిల్లలు కనీసం బయటకు వెళ్ళాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉండేది గత ప్రభుత్వాల్లో పాఠశాలల పరిస్థితి. నేడు ఎలా ఉందో మీరు చూస్తున్నారు, ఆలోచన చేయండి. నాడు ఇంగ్లీష్ మీడియం ఉందా? లేదు. నేడు ఇంగ్లీష్ విద్యని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కూడా ఇంగ్లీష్ విద్య కావాలి అని. నాడు ఫీజు రీయింబర్స్మెంటు పూర్తి స్థాయిలో లేదు. నేడు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా, వసతి దీవెన ద్వారా ఎన్నో రకాలుగా విద్యార్థులకు ప్రోత్సాహపరుస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. నాడు ఏ రోజైనా స్థలాలు ఇచ్చారా? ఆలోచన చేయండి. కానీ నేటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వంలో స్థలాలు ఇవ్వటమే కాదు, కొని మరీ ఇచ్చారు. రెండోది, 33 లక్షల మందికి స్థలాలు, పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. నూతన గృహాలకి 22 లక్షల ఇల్లు నిర్మాణం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 2.7 లక్షలు ప్రభుత్వమే సబ్సిడీని కూడా ఇచ్చింది. నేటి పరిస్థితి అది. ఆలోచన చేయండి. నాడు ఆరోగ్యశ్రీలో ఎన్ని వ్యాధులకి అవకాశం ఉంది చూపించుకునేకి, నేడు ఎన్ని వ్యాధులకు ఉందో ఆలోచన చేయండి. నేడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో 2,400 పైనే రోగాలకి ఆరోగ్యశ్రీ వర్తించేటట్లు చేసిన ఘనత జగనన్నకు ఉంది. అందుకే చేతులు జోడించి చెప్తున్నాను, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసుకుంటే అనేక రకాలుగా రాబో భవిష్యత్తులో ఉన్నతంగా నువ్వు, నీ కుటుంబం ఉంటుంది. కాబట్టి మరికొన్ని విషయాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.